ఓరే మనుషుల్లారా, నేను రా చేమని. మీరు దాచిన తిండి మాకు ఎలా తెలిసిపోతుందో తెలుసా? డబ్బాలో పెట్టినా కవర్లో దాచినా సిబిఐ కంటే ముందే మేము పసిగట్టేస్తాం. ఎలానో వినండి. మా గూగుల్ మ్యాప్స్ అవసరం లేదు, వాసన ఒక్కటి చాలు. పంచదారైనా, పకోడీ అయినా, బెల్లం అయినా, బిస్కెట్ అయినా అరుంధతి సినిమాలో పశుపతిలాగా వెతుక్కుంటూ వచ్చేస్తాం. ముందుగా మా చీమల గ్యాంగ్ లో ఓ సిఐడి ఆఫీసర్ చీమగాడు ఉంటాడు. వాడే మా కాలనీ నుంచి తిండి కోసం బయటదేరతాడు. వాడు దారి మర్చిపోకుండా అక్కడక్కడ కెమికల్ వదులుతూ వెళ్తాడు. వాడికి తిండి కనిపించిందా అంతే, ఆ కెమికల్ వాసన జాడను పట్టుకుని మళ్ళీ మా కాలనీకి వచ్చేసి మా దండుపాల్యం బ్యాచ్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇంకా చూసుకో అదా, నా సామిరంగా వివి వినాయక్ సినిమాలో టాటా సుమోలు వరుసగా వెళ్తున్నట్టే మేమంతా కట్టగట్టుకుని వరుసగా వచ్చేస్తాం రా. మేమొక తిండి ముక్క కోసం తిరుగుతుంటే మీ మనుషులకి మాపై ఎందుకురా అంత కోపం? మేమేమైనా మీ ఇంట్లో గిన్నెలు ఎత్తుకెళ్ళామా, లేక బిర్యానీ బకెట్ మోసుకెళ్ళామా? ఒక్క చక్కెర రవ్వ చిన్న అన్నపు మెతుకు కోసమే కదరా మా తిప్పలో. పైగా అయ్యయ్యో చీమలు అంటూ లక్ష్మణ రేఖ చాక్ పీస్ పట్టుకుని యుద్ధానికి దిగిపోతారు. లక్ష్మణ రేఖ గీయడానికి మీరు లక్ష్మణుడు కాదు, మేము సీతాదేవి అంతకన్నా కాదు.